యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కాల్వల పూర్తి కోసం ప్రభుత్వం నుండి నిధుల సాధనకై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై ఈ నెల 29, 30, 31వ తేదీలలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో అడుగులో అడుగు వేసి ఏకమై కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో పాదయాత్రను మహాధర్నాను జయప్రదం చేయాలని గోడపత్రికను సిపిఎం నాయకులతో రైతులతో కలిసి నరసింహ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ప్రాజెక్టులు కాల్వల పూర్తి కోసం ప్రభుత్వం నుండి నిధుల సాధనకై రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఏకమై ఈ నెల 29, 30, 31 తేదీలలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో అడుగులో అడుగు వేసి ఏకమై కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో పాదయాత్రను మహాధర్నాను జయప్రదం చేయాలని గోడపత్రికను సిపిఎం నాయకులతో రైతులతో కలిపి నరసింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితులకు వెంటనే పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు పెండింగ్ పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గంధమల్ల రిజర్వాయర్ పనులకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని, శివన్నగూడెం రిజర్వాయర్ భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, శివన్నగూడెం రిజర్వాయర్ నుండి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనకు ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తూ నిధులు విడుదల చేయాలని అన్నారు. వడపర్తి కత్వలో నీరందించే బస్వాపూర్ రిజర్వాయర్ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నరసింహ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పాదయాత్రలో మహాధర్నాలు అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదినూరి మల్లేశం, సిపిఎం గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, సిపిఎం గ్రామ నాయకులు, రైతులు పిట్టల వెంకటేష్, బొల్లేపల్లి కిషన్, పరమేష్, ప్రవీణ్, గంగాధరి భాను, గణేష్, వరికొప్పుల రమేష్, గునుగుంట్ల బాలయ్య, గురజాల రమేష్, శ్రీరామ్, వీరయ్య, మహేందరు, సత్తయ్య, నరేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా సిపిఎం ప్రాజెక్టుల నిర్మాణం కోసం, కాలువల నిర్మాణం కోసం తీసుకున్న ఈ పాదయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర 29 నాడు మాజీ శాసన మండలి సభ్యులు చెర్పల్లి సీతారాములు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య గారు ఈ పాదయాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. ముగింపులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముగింపు బహిరంగ సభ ధర్నాలో పాల్గొంటున్నారు. అందుకనే రాజకీయాలకు అతీతంగా మన నీళ్ల కోసం మా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలే. 2005లో బునాది గాని కాలువ ప్రారంభించిరు, పూర్తి స్థాయి నిర్మాణం జరగలే. విలాయపల్లి నిర్మాణం జరగలే. ధర్మారెడ్డిపల్లి కాలువ నిర్మాణం జరగలే. ఎడారిగా ఉన్న భువనగిరి జిల్లా సస్యశ్యామలం కావాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులకు నిధులు లేవు, కాలువలకు నిధులు లేవు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం అది కాంగ్రెసా బీఆర్ఎస్ అని కాదు, ప్రజలకు రైతాంగానికి సాగునీరు అందిస్తే ఉపాధి దొరుకుతుంది, రైతులకు పని దొరుకుతుంది, రైతు ఆధారంగా వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది, వృత్తిదారులకు పని దొరుకుతుంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, మన కృష్ణా జలాల కోసం ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భువనగిరి మండలం అనాయిపురం గ్రామంలో గ్రామ సిపిఎం కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామ ప్రజలందరితో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కాల్వలు పూర్తి చేయాలని, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఈ నెల 29, 30, 31 3 రోజుల పాటు భువనగిరి అంబేద్కర్ చౌరస్తా నుంచి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర, 31 తారీఖు నాడు రైతులను, వ్యవసాయ కూలీలను, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
మనందరికీ తెలుసు యాదాద్రి భువనగిరి జిల్లా 10 సంవత్సరాలైంది ఏర్పడి. గత కాంగ్రెస్ వైఎస్ఆర్ కాలం నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ మధ్యన బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాలు ఇక్కడ సాగునీరు సమస్య పరిష్కారం కోసం బస్వాపురం రిజర్వాయర్ కానీ, తర్వాత బునాదిగాని కాలువ కానీ, ధర్మారెడ్డిపల్లి కాలువ కానీ, ఆసిఫ్ నగర్ కాలువ కానీ, పిలాయిపల్లి కాలువ కానీ, అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ కానీ, చెర్లగూడెం రిజర్వాయరు, ఇవి కీలకంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగునీరు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వము చేపట్టడం జరిగింది. బస్వాపురం ప్రాజెక్టు 20 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పూర్తి కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా గంధమల్ల